అంతర్జాతీయ మీడియా ఒక వార్త సృష్టించడం. ఆ వార్తని బేస్ చేసుకొని మన దేశంలో మన వ్యాపారవేత్తల్ని దెబ్బతీయటం. ఇది మనకొక అలవాటుగా మారింది. శత్రువుల చేతిలో పావులుగా మారుతున్న ఈ ఉదంతానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన కథనం చూద్దాం. బ్లూంబర్గ్ అనేది అంతర్జాతీయ ఆర్థిక సాంకేతిక మరియు మీడియా కంపెనీ. భారత ఎదుగుదలను వారోలేక భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక సార్లు విశ్లేషణాత్మక కథలు ప్రచురిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ మీద అంతర్జాతీయంగా వ్యతిరేక భావన ఏర్పడే విధంగా తమ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. ఈ తరహాలో ఒక్క బ్లూంబర్గ్ మాత్రమే కాదు, న్యూయార్క్ టైమ్స్, ద ఎకనమిస్ట్, వాషింగ్టన్ పోస్ట్, బీబీసీ మరియు ఇస్లామిక్ మీడియా, అల్ జజీరా వంటి సంస్థలు అన్ని గత కొద్ది సంవత్సరాలుగా భారత్కి సంబంధించి ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయి. కానీ విచారించవలసిన విషయం ఏంటంటే, ఈ విశ్లేషణలన్నీ ఎక్కువగా రాసే దేశంలోనూ విదేశాల్లో నివసించే భారతీయులే. మరియు వీళ్ళకి తోడు విదేశాల్లో స్థిరపడే కొంతమంది పాక్ మీడియా వాళ్ళు. పశ్చిమాసియాకి సంబంధించి ఆసియాలో జరుగుతున్న ఉద్రిక్తతల వల్ల రూపాయి విలువ పడిపోకుండా కాపాడడానికి విదేశీ మార్కెట్ నిల్వలను పెంచడానికి ఆర్బీఐ మే 22తో మూసిన 2 వారాల్లో దాదాపు $12 బిలియన్, సుమారు 1 లక్ష కోట్ల విలువైన బంగారాన్ని అమ్మేసి ఉండవచ్చని గత వారం ఎకనామిక్స్ విశ్లేషకుడు అభిషేక్ గుప్తా పబ్లిక్ డేటా ఆధారంగా ఒక అంచనాకు వచ్చి రాసిన కథనాన్ని ఆర్బీఐని ఏ వివరణ కోరకుండా బ్లూంబర్గ్ పత్రిక ప్రచురించింది. ఈ వార్త బయటికి రాగానే దేశీయ ఆర్థిక మార్కెట్ తీవ్ర గందరగోళం నెలకొని ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రారంభించినాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్బీఐ వెంటనే స్పందించి ఈ వార్తను తీవ్రంగా ఖండించి ఈ వార్త పూర్తిగా అబద్ధమని, ఆర్బీఐ తన బంగారాన్ని నమ్మిందనే వార్తలు ఎలాంటి నిజం లేదని అధికారికంగా స్పష్టం చేసినాయి. ఆర్బీఐ వద్దన భౌతిక బంగారు నిల్వలు 880.52 మెట్రిక్ టన్నులు స్థిరంగా ఉన్నాయని, అందులో 1 గ్రాము కూడా అమ్మలేదని స్పష్టం చేశారు. పైగా ఇటీవల కాలంలో విదేశాల్లో ఉన్న భారతీయ బంగారాన్ని ఆర్బీఐ తిరిగి దేశానికి సురక్షితంగా రప్పించుకుంటుందని కూడా ఆర్బీఐ చెప్పింది. భారతదేశ విదేశీ మార్కెట్ నిల్వలు $680 బిలియన్ పైగా చాలా బలంగా ఉన్నాయని, రూపాయిని కాపాడుకోవడానికి బంగారం అమ్మాల్సిన అవసరం ఆర్బీఐకి లేదని నిపుణులు పేర్కొన్నారు. భారత ప్రభుత్వం మరియు ఆర్బీఐ తీవ్రంగా స్పందించడం బ్లూంబర్గ్ వెనక్కి తగ్గి తాము ప్రచురించిన నివేదికలో వాస్తవాలు లేవని అంగీకరించింది. తాము చేసిన తప్పుడు అంచనా కథనాన్ని పూర్తిగా డిలీట్ చేసి దానికి బదులుగా ఆ మొదటి వార్తను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. ఎవరో విదేశీయులు దేశానికి మరియు దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించే వార్తలు ప్రచురించినప్పుడు అవి నిజమా కాదా అని కనీసం చెక్ చేసుకోకుండా వాటి పట్టుకుని ఈ దేశంలో భారీగా ప్రచారం చేసే పని రాహుల్ ముఠా మరియు మోడీ ద్వేషులు తమ భుజాన్ని వేసుకుని ప్రత్యక్షంగా ఆ విదేశీ ద్రోహులకు ఇక్కడ వంత పాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ నష్టం కలిగిస్తూ ప్రవర్తిస్తున్నారు. జలియన్వాలా కాల్పులకు ఆదేశాలు ఇచ్చింది విదేశీయుడైనా వాటి ప్రణాళికను ఖచ్చితంగా నిజాయితీగా అమలు చేసి తోటి భారతీయులు కాల్చి చంపింది ఇటువంటి బానిస మనస్తత్వం భారతీయులైన సంగతి ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సి ఉంది.